రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే వణుకు పుడుతోంది. రోడ్లపైకి రావాలంటేనే భయం వేస్తోంది. ఎందుకు అంత భయం? మనమేం వేగంగా వెళ్ళం కదా, నిర్లక్ష్యంగా వెళ్ళం కదా అనుకుంటే పొరపాటే. మనం ఎంత జాగ్రత్తగా వచ్చినా పక్కనున్న వాళ్ళు, ఎదురుగా వెళ్తున్న వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా లేకపోతే ఖచ్చితంగా చెప్పలేం, అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయి. మీకు తెలుసు, ఈరోజే అంటే ఉదయం గాజువాక BHPV సిగ్నల్ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదం. వేగంగా దూసుకొచ్చిన, అంటే బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల వేగంగా దూసుకొచ్చిన లారీ 3 2 వీలర్స్ పైకి 2 కార్ల పైకి దూసుకొచ్చింది. ఆ వేగానికి 2 ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నటువంటి 2 వ్యక్తులు, వేరువేరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయినటువంటి దుర్ఘటన మరవక ముందే అదే BHPV సిగ్నల్ నుంచి కేవలం 200 మీటర్ల దూరంలో జరిగిన మరొక ఘోరమైన ప్రమాదం ఏంటంటే, ఒక స్కూటీపై వెళ్తున్నటువంటి 2 యువతులు చాలా వేగంగా వచ్చి ఇక్కడ కనిపిస్తున్న ఈ కరెంటు పోల్ని ఢీకొట్టి అంత ఎత్తున ఎగిరిపడ్డారు అని ప్రత్యక్షంగా ఇక్కడ చూసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ పరిస్థితికి ఈ దగ్గరగానే వీళ్ళు ఇక్కడ ఈ వాటర్ మెలాన్లు అమ్ముతూ ఉన్నారు. సో వాళ్ళు చూసినప్పుడు చెప్తుంది ఈ పాప కూడా, కరెక్ట్గా మేము భోజనం చేస్తున్నామాక ఆ సమయానికి అసలు వీళ్ళేంటి ఇంత ఎత్తున ఎగిరిపడుతున్నారు అని అనుకున్న షాక్లోనికి వెళ్ళిపోయామని. అసలు ఏం జరిగిందో కూడా వీళ్ళని అడుగు తెలుసుకుందాం. అమ్మ, ఎన్ని గంటలకు తల్లి? 2:30కి జరిగింది. అక్కడ నుంచి గుద్దుకు చాలా ఫాస్ట్గా వచ్చింది అమ్మాయి మటు రావడం. అక్కడ గుద్దుకుపోయి అక్కడ నుంచి ఇలా వచ్చి పైకి ఎగిరి పిల్లలు అక్కడ పడ్డారు, స్కూటీ వచ్చి ఇక్కడ పడ్డారు. ఈలికాలకి కనీసం ఒక 15 కిలోమీటర్లు మీటర్లు దూరంలో పడ్డది బండి వచ్చి. అక్కడేమొచ్చి పిల్లలు 2 అక్కడే దెబ్బలు తగిలిస్తాయి. పైకి ఎగిరి కింద పడడం వల్ల రోడ్డు దెబ్బలు తగిలిస్తాయి. హెల్మెట్ లేదు. నిజానికి ఒకవేళ ఆ వేగంతో వచ్చినందుకు తలకి హెల్మెట్ పెట్టుకొని ఉండుంటే ఏమి అవ్వకుండా, హెల్మెట్ పెట్టుకుంటే ఏమి అవ్వకుండా అసలు తలకే పైకి ఎగిరి కిందికి ఇలా ఉంది కాబట్టి తగిలిస్తుంది. తలకే తగిలిస్తారు. రక్తం ముక్కంట నోటంట రక్తం వచ్చింది. ఇక్కడే చనిపోయింది ఒక అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నమ్మకాలు లేవు. రూమ్ పాపం BHPలో చదువుతున్నారంట 2. BHP చదివి ఒక అమ్మాయిది పాతపురం అంట, ఒక అమ్మాయిది విజయనగరం ఎక్కడంట. 5 అమ్మాయిలు రూమ్లో ఉంటారంట. వాళ్ళ 3 అమ్మాయిలు పాపం ఏడుతున్నారు వచ్చి ఇక్కడికి వచ్చారు. అలా జరిగింది, చాలా దీనిగా జరిగింది. మరి జరగడం అంటే కళ్ళు మాకు అంటిపోయాయి, అంత పైకి ఎగిరి పడ్డారు చాలా ఎక్కువగానే. ఇంక జనాలందరూ కుమ్మిస్తారు అసలు చాలామంది. అక్కడ అమ్మాయి బ్లడ్ మంచినీళ్ళు పట్టినా ఏమి కాలేదు. ఇంకా అమ్మాయి ఇక్కడ ఊపిరి వదిలేసింది. ఇంకో అమ్మాయి చిన్న ఊపిరి ఉంది, కాలు వేసుకుంది, ఇలా అంటుంది. అంబులెన్స్ అటాక్ కూడా తను కాల్ మీద కాల్ వేసుకుంది. అంబులెన్స్ ఇలా వెళ్తుంటే మేము ఇక్కడ ఉన్నాము. ఉంటే అంబులెన్స్లోనే ఒక అక్క లోయర్ వేసుకుంది. ఆ అక్క నుంచి కాల్ మీద కాల్ వేసుకోవడం మేము చూసాం. ఇక్కడ కూడా ఆ అక్క కొంచెం ప్రాణాలతో ఉన్నట్టుంది. ఇక్కడ పడినాక ఏం లేదు. ఆ అక్క కొంచెం పడలేదు చూడడానికి. బ్యాక్ సైడ్ కూర్చున్నాక, ఫ్రంట్ సైడ్ కూర్చున్నాక ఏం లేదు. ఫుల్ దెబ్బలు. ఎగిరింది ఆ బండి. మీరు ఇక్కడే ఇలా తింటున్నాం. ఇక్కడ పేట చెక్కలు వేసుకొని తింటున్నాం. తిను పైకి ఎగిరితే సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే తిని పైకి వెళ్ళి కింద పడేటప్పుడు పెద్ద నోరెట్టారు సార్. ఒక్కసారి వాయిస్కి మీరు శబ్దం ఎలాగొచ్చింది, చాలా ఏదో గుద్దిస్తుందో అనుకున్నాం కానీ ఎటు గుద్దలేదు. ఆ పిల్లలు మట్టుకు ఆ పిల్లలే కొన్ని ఏదైనా గుద్దినా వచ్చినాడు. అమ్మాయి కొత్త అనుకుంటున్నాను, డ్రైవింగ్ అనుకుంటున్నాను నేను. మరేమో చెప్పను, కొత్త కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు ఉదయం జరిగిన యాక్సిడెంట్ వేరు, అది బ్రేక్ ఫెయిల్ అయింది. ఇక్కడ అంత అవకాశం కూడా ఏమీ లేదు. అంత అక్కడ గుద్దుకోయింది. అక్కడ ఆ చెట్టు ఇట్లు 4వ చెట్టు కాడ గుద్దుకోయింది. అక్కడ నుండి వచ్చి అక్కడ ఒక అమ్మాయి అక్కడ పడ్డది, ఒక అమ్మాయి ఇక్కడ పడ్డది, బండి ఇక్కడ పడ్డది. పైకి ఎగిరింది అంటే అల్లర్జున్ కూడా బండిలోలాగా ఎగిరినట్టు ఎగిరింది బండి. అంత పైకి ఎగిరి పడ్డది. బండికి ఏమైందమ్మా? బండికి ఏమి కాలే, కానీ కింద పడేటప్పుడు మాత్రం ఫైర్ అయ్యి కింద పడిపోయింది. అలా కొంచెంసేపు అయింది. తర్వాత స్థానికులందరూ వచ్చిన తర్వాత బండి తీసుకు పెడితే ఏమీ అవ్వలే. డిక్కీ ఓపెన్ అయింది, అన్నీ ఓపెన్ అయింది. అందులో నుంచి తీసి సామాన్లు అన్ని తీసి అక్కలు ఎక్కడో చెప్పారు వాళ్ళందరూ. అంతే తెలిసారు. కానీ హెల్మెట్ ఉంటే కనుక అవ్వదు. బండిలో ఉంది హెల్మెట్.
పెట్టుకోలేదు. ఎందుకు వచ్చిందో పిల్లలు, ఎందుకు ఇంత చదివించి ఇంత చేసి రోడ్డు మీదకి ఎక్కించి, అయినా రోడ్డు డేంజర్ రోడ్డు అయిపోయింది. అలా జరుగుతున్నాయి. ఏంది మీరే కొద్దిగా అదుపులో పెడితే మంచిది అనుకుంటున్నాం. హెల్మెట్లు లేకపోతే ఎక్కడికక్కడ కేసులు రాస్తున్నారు. హెల్మెట్లు పెట్టుకోవడం అనేది పోలీసులు చూసి భయపడి కాదు, మీకు రక్షణగా పెట్టుకోండి అంటున్నారు. నిజానికి తల్లి, ఒక తల్లిగా చెప్పండి, అంత ఎదుగొచ్చిన పిల్లల్ని పోగొట్టుకోవడం అంటే ఏమో గుండు జారు. అప్పటికే మేము నోరు నొత్తి కొట్టుకు ఏడుస్తున్నాం. మేము అందరం అలా ఏడుస్తున్నాం. ఇంకంతే పిల్లలతో సగా ఏడుస్తాం. అలా ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు చూసినాను కంట కన్నీరు పెట్టుకున్నారు తప్ప ఎవరు చూడకుండా బాధపడకుండా అయితే ఎవరూ లేరు. అలా జరుగుతున్నాయి ఇక్కడ. ప్రజలు ఏంటో అర్థం కావట్లేదు. ఇంతగా మా అన్నయ్య ఉంటే అక్కడికి వెళ్తున్నారు, వాటర్ తీసుకొని వెళ్ళారు, వాటర్ ఇచ్చారు, ఏం అవలే. అయితే మా అన్నయ్య అనికి స్కూటీ బాగానే నడుపుతారు, కానీ ఇప్పుడు ఈ అన్నది నవీన్ అలా నడుపుతా అలా అయితే మేము కానీ ఊరుకోలేరు. మీ మమ్మీకి నువ్వు ఒక్కడిదానివే అని చెప్పి అందరికీ ఫోన్లు చేసి చెప్తుంది, చాలా చెప్తుంది. కల్లారా చూస్తాం. అమ్మమ్మ నిజంగా నా రక్తం చుక్కలు పడ్డాయి మాకు. అంతలాగా ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాం. ఇప్పటికీ మనుషులు అవ్వలేదు. అసలు ఈ రోజంటే పచ్చి మంచినీళ్ళు తాగలేదు. ఇలా అక్కడ జరిగిందానికి ఇక్కడ ఒకే ఏరియాలో జస్ట్ 200 మీటర్ల దూరంలో ఈరోజు 3 ప్రాణాలు పోయాయి. ఇంకొక అమ్మాయి పరిస్థితి కూడా లేదు. అమ్మాయి కూడా చనిపోయింది. అలా అయితే నలుగురు దారుణం. ఈ నలుగురు పెరగడానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు. చదువుతున్నదని అక్కడ తల్లి మొన్నే వచ్చారంట. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ మాయ వచ్చి చూసి వెళ్ళిపోయారండి. మొన్నే 3 రోజుల కిందట వచ్చారంట. అమ్మాయిని, తెల్లగుండి అమ్మాయిని చూడటానికి వచ్చిన అమ్మాయిని చూడు. వాళ్ళు ఎంత బాధపడతారు, ఎంత ఏడుస్తారు. పిల్లలు కూడా వచ్చిన ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు, జస్ట్ ఇలాగా రోడ్డుకి వెళ్తామని వచ్చారంట, కొట్టుకు వెళ్తామని వచ్చారంట ఇంట్లో నుండి బయటికి. ఆ స్కూటీ ఎవరిదట? వాళ్ళు కూడా కాదు. ఆ పిల్లడి దగ్గర స్కూటీ తీసుకొచ్చారు. ఒక షాప్ కోసం ఏదో పని మీద ఇలా వచ్చారట. అంతలోనే ఒక్క క్షణాల్లో మనుషుల ప్రాణాలు పోతున్నాయి అంటే ఇంకెంత దారుణంగా ఉంది. బాధ వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది మాకు. అయితే మీకు ఇప్పుడు అర్థమైందా ట్రాఫిక్ రూల్స్ బాగా? మాకు స్కూల్లో చెప్తారు, మేము గవర్నమెంట్ స్కూల్ జెడ్పీహెచ్ఎస్ నడుపురు, మాకు స్కూల్లో చెప్తారు, ట్రాఫిక్ వాళ్ళు, పోలీసులు అందరూ చెప్తారు. చెప్పిన కాడ నుంచి ఇప్పుడు మా మమ్మీ అక్కడ పెట్టిన షాప్ అక్కడ నుంచి ఇక్కడ రావడానికి భయం వేస్తుంది. హెల్మెట్ గురించి హెల్మెట్ గురించి ఇప్పుడు అనిపించింది. హెల్మెట్ పెట్టుకుంటే ఇద్దరు రకాలకి జస్ట్ ఏవో గాయాలు తగిలి ఉండును, ఆ ఎక్కలు ఉండును వాళ్ళ మమ్మీ వాళ్ళకైనా అని ఉంది. ఇప్పుడు మేము అదే అంటున్నాం మా వాళ్ళందరికీ, హెల్మెట్ పెట్టుకోండి అని. మా పెద్దమ్మ జస్ట్ ఇప్పుడే వెళ్ళింది, హెల్మెట్ పెట్టి ఇద్దరికి హెల్మెట్ కొన్ని మరి పెట్టుకుంది. ఇప్పుడు మా అన్నయ్యకి తనకి అయితే హెల్మెట్ ఉండాలి కంపల్సరీ ఎవరికైనా. ఇప్పుడు ఇందులో బండి నడుపుతున్న అమ్మాయి చనిపోయిందా మొదట? ఇక్కడ బండి నడుపుతున్న అమ్మాయి చనిపోయింది. బండి డ్రైవ్ చేస్తున్న అమ్మాయి చనిపోయింది. వెనకాతల కూర్చున్న అమ్మాయి కొంచెం ఆ అమ్మకి ఈ నెదడ ఇలాగా ఇదంతా లేదు, తగలగాని ఇలా పడిపోగాని కంటే నోటంటే బ్లడ్ వచ్చేస్తుంది. ఇలా బొల కరిపింది. ఇంకొక అమ్మాయి ఈ చెయ్యి ఇందులో ఎట్టుకోయి ఇది ఇలా చిదిపోయి ఇంక లేగలేదు అమ్మాయి. అయ్యమ్మాయే చనిపోయింది. అలా ఉండిపోయింది, ఇలా పడిపోయినట్టును. మాట్లేదు, మంచినీళ్ళు పట్టినా తాగలేదు. అలా జరుగుతున్నాయి. మీరే కొద్దిగా ప్రభుత్వమే కొద్దిగా అదుపులో తీసుకొని జాగ్రత్త చూసుకుంటే మంచి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రమాదాన్ని కళ్ళెదుటే జరిగిన ప్రమాదం గురించి వాళ్ళ వివరాలే కాదు, ఒక రకమైన ఆవేదన. ఎందుకంటే 2 పిల్లలు వేరు కుటుంబాలు అయినప్పటికీ కూడా ఆ కుటుంబాల్లో వాళ్ళ పిల్లల్ని పోగొట్టుకుంటే ఆ బాధ, ఆ లోటు ఎంతగా ఉంటుందో మాటల్లో కూడా చెప్పలేం. ఉదయమే ఆల్రెడీ BHPలో జరిగిన ప్రమాదం గురించి చెప్పి గంటలు కూడా గడవలేదు, ఇంతలోనే మరొక ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఇక్కడికి వస్తే అసలు ఏం జరిగిందమ్మా, 2 ఆన్ స్పాట్ చనిపోవడం ఏంటి అంటే ప్రత్యక్షంగా వీళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా, పుచ్చకాయల బిజినెస్ చేస్తున్నారు. ఇక్కడే ఎదురుకుంటే ఆ 4వ చెట్టు దగ్గర ఉన్నటువంటి కరెంటు పోల్ స్తంభానికి
చాలా అతి వేగంగా వచ్చి ఆ స్కూటీతో పాటు వాళ్ళు ఢీకొట్టడం జరిగింది. అక్కడి నుంచి ఒక అమ్మాయి ఒక చోట, మరొక అమ్మాయి ఇంకొక చోట ఎగిరి పడ్డారు. వాళ్ళకి మరింత దూరంగా ఆ స్కూటీ ఎగిరి పడింది, మంటలు వచ్చాయంటున్నారు. స్కూటీ బాగానే ఉంది, స్కూటీలో హెల్మెట్ కూడా ఉంది. నిజానికి ఆ హెల్మెట్ తీసి తలకు పెట్టుకుంటే కనుక సేఫ్గా ఉండేమో అనే ఒక ఆశ ఇప్పుడు కలుగుతోంది. చూస్తున్నారా, చాలా సందర్భాల్లో ఒక్క హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల క్షణాల్లో అక్కడికక్కడే ప్రమాదం జరిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి ఎన్నో పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. చాలామంది పోలీసుల డ్రైవ్లో కూడా సార్ ఇక్కడికే వెళ్తున్నాం సార్, ఇక్కడికిక్కడ హెల్మెట్ ఎందుకు, అంత వేగంగా వెళ్ళము అంటారు. బట్ అది మనల్ని మనం సముదాయించుకోవడానికి చెప్పే ఆన్సరే కానీ ఇప్పుడు ఈ పెద్దావిడ చెప్తున్నట్టే బండిలో ఉన్న హెల్మెట్ తలకి పెట్టుకొని ఉండుంటే కనుక ఇద్దరు ప్రాణాలతో ఉండేవాళ్ళు, చిన్న చిన్న గాయాలతో బయటపడేవాళ్ళు అంటున్నారు. ఇంకొక అమ్మాయి, వారిద్దరు కూడా ఫ్రెండ్స్, ఒకే చోట చదువుతున్నారు. ఒక అమ్మాయిది కాకినాడ అని, ఒక అమ్మాయిది పార్వతీపురం, విజయనగరం జిల్లా పార్వతీపురం అని తెలుస్తోంది, మన్యం జిల్లా. సో వీరిద్దరు కూడా 17 ఇయర్సే. ఒకరి పేరు కుసుమంచలి మహాలక్ష్మి, మరొక అమ్మాయి పేరు అనూష. ఇద్దరు ఫ్రెండ్స్ ఏదో చిన్న షాప్ పని మీద వేరొకరు బైక్ తీసుకొని వచ్చారు. అంతలోనే అతి వేగం అనలో లేకపోతే డ్రైవింగ్ రూల్ అమ్మాయికి తెలియలేక మరి ఏం జరిగిందో తెలియదు కానీ ఆ కరెంటు పోల్ని ఢీకొట్టి ఇద్దరు కూడా అలా బంతుల్లో ఎగిరిపడ్డారు అని ఆమె మాటల్లోనే చెప్తున్నారు. ఇప్పటికీ మేము వణుకుపోతున్నాం, షాక్లో నుంచి బయటపడలేకపోయాం. అన్నం తింటున్న టైంలోనే ఆ ప్రమాదం జరిగింది. అన్నం కూడా తినాలనిపించట్లేదు, మెతుకు కూడా కడుపులోనికి వెళ్ళటం లేదు అని చెప్తున్నారు. ఇది ఏ తల్లి అయినా కూడా ఒక తీవ్రమైనటువంటి ఆవేదన. మీరు చేస్తున్నటువంటి నిర్లక్ష్యం కానీ, అతివేగం కానీ, థ్రిల్ కోసం చేసిన డ్రైవింగ్, మీ ప్రాణాలే పోతాయి. మీరు అన్ను వాళ్ళు లేకపోతే కనుక మీ పేరెంట్స్కి ఎంత కొరత, ఎంత ఆవేదన. మిమ్మల్ని బాగా చదివించాలని, మంచి స్థాయిలో చూడాలనేది వాళ్ళ డ్రీమ్ అయితే ఇట్లా చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల కూడా ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే బండ్లే కాదు, నడుచుకొని వెళ్ళే వాళ్ళు కూడా వణుకు పుడుతోంది. ఎందుకంటే ఎటు నుంచి ఏ వాహనం వచ్చి వాళ్ళని కొడుతుందో, ఢీ కొడుతుందో, ఏం జరుగుతుందో అనేటటువంటి ఒక రకమైన భయం ప్రతి ఒక్కరిని తీవ్రంగా వెంటాడుతోంది. విశాఖలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటే ఈ ఒక్కరోజే BHPV గాజువాక BHPV దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఉదయం జరిగినటువంటి లారీ ప్రమాదంలో అయితే ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఈ సెల్ఫ్ యాక్సిడెంట్లో ఇద్దరు అమ్మాయిలే, 17 ఏళ్ల వయసు ఉన్నటువంటి అమ్మాయిలే, యువతులు. సో ఇద్దరు, ఒకరు అక్కడికక్కడే చనిపోతే మరొకరికి కొంత బ్రీతింగ్ అది ఉంది కాబట్టి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ బేస్లో ట్రీట్మెంట్ అందుతోంది అంటున్నారు. మరి అమ్మాయి పరిస్థితి కూడా ఎలా ఉంటుందో తెలియలేనటువంటి పరిస్థితి అని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చాలా బాధాకరమైన దుర్ఘటన ఇది.